రైట్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు జన సైనికులు వీర మహిళలంతా సంతోషంగా ఉన్నారు. సర్వజన హితం సదా ప్రజాపక్షం సమాజ స్థాపనకై పూరించిన సమర శంఖం అంటూ జరగబోయే రేపటి ఎన్నికల తుదిపేరులో గెలుపుపాటకై రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలంటూ సినీ నటుడు అలాగే జనసేన నేత పృథ్వీ గారు కూడా పిలుపునిస్తున్నారు. మన 360 న్యూస్తో మాట్లాడడానికి ఆయన జూమ్ లైన్లో సిద్ధుకున్నారు. మాట్లాడదాం. జన సైనికులు వీర మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేయబోతున్నారు. నమస్కారం పృథ్వీ గారు. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు 11వ ఆవిర్భావ దినోత్సవం. ముందుగా మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొత్తం మీద నవశకానికి మీ ముద్ర వేస్తూ సుపరిపాలన ధ్యేయంగా మీ పార్టీ ముందుకెళ్తోంది. రేపటి ఎన్నికల్లో మీకు ఒక పరీక్షలాగే చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది సార్? ఇన్నేళ్ల ప్రస్థానం, రేపటి ఎన్నికలు ఎదురొస్తున్నాయి, వీటన్నిటిని చూస్తుంటే. ముందుగా 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన ప్రేమించే ప్రజలకి, అలాగే ముఖ్య నాయకులకి, పెద్దలకి అందరికీ నా కృతజ్ఞ వందనాలు. ఏంటంటే 11 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఈ రోజున అద్భుతంగా పండుగ చేసుకుంటుంది. ఈ పండుగ రేపు ప్రభుత్వ ఒక మార్పిడికి ఇది ఒక నిదర్శనం. మా ఈ 11వ ఆవిర్భావ దినోత్సవం ఒక చరిత్రలో సువర్ణాధ్యాయంతో మిగిలిపోతుంది. ఎందుకంటే మరో 40 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మారుతుంది. సో అద్భుతంగా మేము ఏంటంటే మాకు పరీక్ష కాదండి, ఇంకోటి కాదు. ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజాదరణ మా వైపు ఉంది, నాయకులు బాగా కష్టపడుతున్నారు. మాలాంటి జన సైనికులందరూ మేము మేనిఫెస్టోని తీసుకుని జనాల్లోకి వెళ్తున్నాం. రానున్న 40 రోజుల్లో అద్భుతమైన విజయాన్ని 2024 వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు ఎన్ని గ్రాఫిక్లు చేసినా, ఎన్ని రకాలుగా జిమ్మిక్లు చేసినా కూడా, ఎన్ని రకాల పరుష పదజాలం వాడినా కూడా వీటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ 2024 ఎలక్షన్లు. 40 రోజుల్లో వారు సిద్ధపడినారు, కానీ మేము రెడీ. ఓట్లతోటి మేము యుద్ధం చేస్తా ఉంటాం. ఓట్లతోటి యుద్ధం. ప్రజలు రెడీగా ఉన్నారు తీర్పు ఇవ్వడానికి. పృథ్వీ గారు, మొత్తం మీద ఈ లేఖల గొడవ అలాగే ఈ ఎలకల గొడవ అంతా మీకు పోయినట్టే. అంటే పెద్దలుగా చెప్పుకుంటున్నా, కొంతమంది బాగా డిస్టర్బ్ చేశారు మీ పార్టీని. ఇంకా గోల పోయినట్టే. మీ సార్ కూడా నిన్న క్లారిటీ ఇచ్చేశాడు. నాకంటూ ఒక వ్యూహం ఉంది, ఆ వ్యూహం తెలుతున్నాను, సపోర్ట్ చేయండి చాలు అంటున్నారు ఆయన. అవునండి. అంటే ఒకటేనండి, ఇక్కడ ఏంటంటే పెద్దలు ఈ లేఖలు రాసుకోవటం, ఈ లేఖలు ఏంటంటే మేము ఒక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నివాసిగా మేము అప్పట్లో ముద్రగడ్డ పద్మనాభం గారు కానీ, అర్రాయం జోగయ్య గారు కానీ, మా జిల్లాకి హోమ్ మినిస్టర్ ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు, ఏమి నాయకుడు, ఏమి ఇది అది ఇది అనుకునే వాళ్ళం. అప్పుడు మాకు రాజకీయం పట్ల పెద్ద అవగాహన లేదు. ఇప్పుడు వచ్చాక కుల సంఘాల పేరు పెట్టి కుల పెద్దలుగా పేరు పొందిన వీళ్ళు ఏంటంటే ఆశీర్వదించాలి కానీ అవహేళన చేయకూడదు. 35 ఏళ్ల క్రితం రంగా గారు చనిపోయారు, మనం ఒక మహానాయకుడిని కోల్పోయాం. మరి ఈ రోజున మన ముందుకి వచ్చిన యువ నాయకుడు, పేద ప్రజల పెన్నిధి, పేద ప్రజల కోసం పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి నాయకుడు వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఖద్దరు బట్టలు వేసుకున్నా కూడా ఆయన ఖద్దరు రాజకీయం చేయరు. ఆయన చాలా మంచి మనిషి. ఆయన చేసే మంచి పనులు మరి ఈ రోజున జనసేనకి ఈ రోజున ఎంత అద్భుతమైన మహిళల్లో కానీ, బడుగు బలహీన వర్గాల్లో కానీ, అన్ని కులాలు మతాలు కానీ అందరూ మెచ్చుకుంటున్నారు. అందరూ అంటే రానున్నది జనసేన పదవి, జనసేన వచ్చేస్తుంది. అలాగే ఈసారి మాకు జేఎస్పీ, టీడీపీ, బీజేపీ 3 కలయికలతోటి అద్భుతంగా మరి ఈ రోజున మరి మా ప్రభుత్వం రావడానికి దగ్గరగా ఇంకో 40 రోజులు ఉంది. ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాడి విజయంగా భావిస్తాం మేము. పృథ్వీ గారు, మీరు పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అధినేత ఆదేశాలతో చాలా ప్రాంతాల్లో తిరుగుతున్నారు. అంటే రాష్ట్ర నలుమూల, ఇటు కుప్పం నుంచి అటు ఇచ్చాపురం వరకు. ఎటువంటి రెస్పాన్స్ ఉంది సార్? ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారా ప్రజలంతా? బాగా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు కానీ, వృద్ధులు కానీ, రైతులు కానీ, కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలు కానీ అందరూ కలిసి ముక్తకంఠంతో ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గుని పారద్రోలాలంటే అందరూ కలవాలి. 2014 విజయం మట్లా తిరిగి రిపీట్ అవుతుంది. వీళ్ళ దౌర్జన్యం, దాష్టికం, అధికారం, దాహం, ఏంటంటే కులపిచ్చి ఇవన్నీ పోవాలి. పేదవాడికి న్యాయం జరగాలి. సంక్షేమం అంటున్నారు. ఒక
చరిత్రలో ఏంటంటే బటన్ నొక్కాం ఉన్నారు. బటన్ నొక్కాక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో బటన్లు అని ఒక శవ రాజకీయాలు చేయటం అన్నమాట. ఉమ్, ఏదో ఒక నిన్న మొన్న గీతాంజలి గారనే ఆ అమ్మాయి ఉమ్, ఆ భగవంతుడు చూసి సరైన న్యాయం చెప్పాలని చెప్పి నేను ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయింది తీసుకొచ్చి మరో గొడ్డలి కథలాగా దీనిలో ఒక అప్పుడేమన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఆ గొడ్డలి ఏంటనేది ఆ కథ వివేకానంద రెడ్డి గారి హత్యకేసులు అన్ని మనం చూసాం. ఇప్పటివరకు ఇప్పుడు ఏంటంటే తేలేదు. మరో గొడ్డలు కదా ఇలాగా వీళ్ళు ఏంటంటే కుయుక్తులతోటి నీచమైన ప్రవృత్తితోటి ఇలాగ ప్రవర్తిస్తున్నారు. వీటికి అందరికి చెప్పపెట్టు సమాధానం 2024 రానున్న 40 రోజుల్లో జరిగే ఎలక్షన్స్ అని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారండి. ఎందుకంటే మా జనసేన చేసిన పోరాటాలు కానీ వీర మహిళల యొక్క వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారు గృహాలను వారు వ్యవస్థని ఇంట్లో పిల్లల్ని కూడా వదిలిపెట్టి మరి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు పోరాటం చేస్తున్నారంటే మరి ఒక పార్టీ మీద పార్టీ యొక్క అధినేత మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. ఈ స్పష్టత రేపు ఎలక్షన్ పోలింగ్ రోజున ఇస్తారండి. అద్భుతంగా నేను చెప్తున్నాను కదండి, 136 అసెంబ్లీ 21 పార్లమెంటు గెలుచుకునే సత్తా మా కూటమికి ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఇలాగ జేఎస్పీ టీడీపీ బీజేపీ ఘన విజయం సాధిస్తుందండి. ఒక స్థిరమైన పరిపాలన, ఒక స్థిరమైన రాజధాని మనకు ఏర్పడతాయి. రైట్. మొత్తం మీద మీరు చెప్తున్నట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రేపటి చిలకలూరుపేట సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఈ సభ మీకు హైలైట్ కాబోతుందా? చాలా హైలైట్ అండి. మేము ఇలా గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్లు వేసి సభలు పెట్టుకోమండి మేము. కానీ మాకు వచ్చేది అంతా మేము ఆర్టీసీ వారిని కూడా రిక్వెస్ట్ చేసి మొన్న కూడా అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, అయ్యా మీకు అందరికీ చేతులు దండం పెడతాం, మేము డబ్బులు కడతాం, మాకు ఇవ్వండి. ప్రజల యొక్క ఉత్సాహాన్ని, ప్రజల యొక్క ఉరకలు వేసే వారు వచ్చే కార్యకర్తలని ఇబ్బంది పెట్టకండి. పోలీసు వారికి కూడా మేము నమస్కరిస్తున్నాం. సహజంగా ఇదేమీ శాశ్వతంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ భవిష్యత్తు కాదు. అన్ని పార్టీలు వస్తాయి. ఒక మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. కాబట్టి మీరు కూడా మారండి. ఇంకా అలా పట్టుకుని వేలాడొద్దండి. మీరు కూడా మారండి. లేకపోతే చరిత్రలో చరిత్రహీనుల్లాగా మిగిలిపోతారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈ సభ 17వ తారీఖున చిలకలూరుపేటలో జరిగే సభ మా జేఎస్పీ టీడీపీ బీజేపీ వారు ఇచ్చేటటువంటి సందేశం, ఆ సందేశం అవ్వంగానే 17వ తారీఖు అవ్వగానే 18 ఎలక్షన్ పెడితే ఇమ్మీడియట్గా ఓట్ల తీర్పు అదురుపోతుందండి. అలాంటి సందేశం మా నాయకులు ఇస్తున్నారు. కాబట్టి లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు ఆ సభకి. మేము కూడా పాల్గొంటున్నాం ఆ సభలో. సో మా నాయకులు చెప్పే మాటలు ఏంటంటే మేమేది సుత్తి కొట్టే మాటలు ఈ వైఎస్ఆర్సీపీలాగా గ్రాఫిక్స్ వేసి గ్రీన్ మ్యాట్లు వేసి అలాంటి సభ కాదండి మాది. ప్రజారంజకమైన సభ. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, కుల మతాలకు అతీతంగా మహిళలు, వృద్ధులు, రైతులు అందరూ ఆ సభలో పాల్గొనడానికి చాలా ఉత్సాహంతో ఉన్నారు. సో అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆ సభ మాకు బ్రహ్మాండమైన ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. రైట్. ఇవాళ కూడా మీ అధినేత ఎక్కడెక్కడ ఆయన పోటీ చేయబోతున్నారో తేలబోతుంది. అలాగే ఫైనల్ లిస్ట్ కూడా రాబోతుంది సార్. సరే, ఎవరిని కామెంట్ చేసినా, ఆయన ఎంపీగా పోటీ చేసినా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఎటువంటి రిజల్ట్ వస్తుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మేము 24 సీట్లు 3 ఎంపీ ఈ ఇంతటి మహోన్నతమైన త్యాగం చేసిన రాజకీయ నాయకుడు చరిత్రలో లేడండి. అది మటుకు గుర్తు పెట్టుకోవాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చరిత్రలో ఇలాంటి లీడర్ మళ్ళీ దొరకడండి. ఇలాంటి లీడర్ లేడు. ఎవరైనా పదవి త్యాగం, అధికార వ్యామోహంలో ఉంటారు, కానీ ఇలాంటి లీడరు తన ఆస్తులు కూడా అమ్ముకుని రేపు ఎన్నికలకి సంసిద్ధం అవుతున్నారంటే వారి నిజాయితీ ప్రస్ఫుటంగా మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. సో మేము పోటీ చేసే 21 స్థానాలు బ్రహ్మాండంగా గెలుచుకుంటామండి. ఒక్కడు కూడా మిస్ అవ్వదు. ఎంపీలు గెలుచుకుంటాం. అలాగే మా కూటమి జేఎస్పీ టీడీపీ బీజేపీ బ్రహ్మాండమైన కూటమి. ఈ కూటమి సాధించే విజయాలు రేపు ఉదయం ఎలక్షన్ రిజల్ట్ రాగానే 11 గంటలకి ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకుంటారు. ఈ బూతుల యూనివర్సిటీ ధ్వంసం అవుద్ది. ఈ బూతులు మాట్లాడే మంత్రులు డిపాజిట్లు రావు. ఆల్రెడీ టికెట్లే రావట్లేదు, ఇక డిపాజిట్ల సంగతి ఏముందండి? వీరందరి చరిత్ర
ఒక పాతాళానికి తొక్కే రోజు దగ్గరలో ఉందండి. రైట్, మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఓడించడానికి 100 కోట్లు డంప్ చేస్తున్నారు. అలాగే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనేది తెలియక మీకు ముఖ్యంగా వైసీపీ నేతలు టెన్షన్ పట్టుకుంది. ఒక విధంగా చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి, ఏదేదో వాళ్ళకి వాళ్ళే వార్తలు వండించుకుంటున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం పృథ్వీ గారు? వాళ్ళు మాట్లాడతారండి. అసలు ఒరిజినల్గా అయితే భీమవరం నుంచి 2019లో పవన్ కళ్యాణ్ గారు గెలిచారని న్యూస్ కూడా వచ్చింది. వాళ్ళు తిమ్మిని పంపింగ్ చేసి వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి పొందుదాం, అలాగా వారి అధికారులు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని రకరకాల వ్యామోహాలు, డబ్బులతోటి ఇంకోటితోటి అవన్నీ చేశారు. కాబట్టి ఈసారి ఆ పప్పులు ఉడకండి. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టుకోండి, 1000 కోట్లు ఖర్చు పెట్టుకోండి. గెలుపు, నిజాయితీ గల నాయకుడిని గెలిపిస్తాం. అసెంబ్లీలో ఉంటే చరిత్ర తిరగరాస్తారు. అటువంటి నాయకుడు కావాలి అని చెప్పి మేము కూడా మోటివేట్ చేస్తున్నాం ప్రజల్ని. మనకు కావాల్సింది మన సమస్యల గురించి మాట్లాడి మన సమస్యలను ప్రశ్నించే ఒక నాయకుడు మన అసెంబ్లీలో ఉండాలి. ఆ నాయకుడు అసెంబ్లీలో ఉంటే మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్కటికి వారు చేసే చరిత్రలన్నీ బయటపడతాయని చెప్పి వారు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అవన్నీ జరగవండి. ఆయన ఎక్కడ నుంచి ఇప్పుడు నిలబడతారనేది రేపు తెలుస్తుంది. మొత్తం ఎలా ఉంటుందో చూడండి. నియోజకవర్గంలో ఆల్రెడీ మేము కొన్ని నియోజకవర్గాల్లో అటు భీమవరంలో కానీ, ఇటు పిఠాపురంలో కానీ, కాకినాడలో కానీ మా జన సైనికులు పోటీ చేసే ఏరియాల్లో కానీ, అలాగే కూటమి పోటీ చేసే ఏరియాలో కానీ ఎక్కడి నుంచి నిలబడినా కూడా ఆయన అద్భుతమైన మెజార్టీతో గెలుస్తారండి. ఈజీగా ఆయన దగ్గర ఒక 1,00,000 మెజార్టీ తోటి స్థానాన్ని కైవసం చేసుకుంటారండి. అసెంబ్లీలోకి అడుగు పెడతారు. ఇది చరిత్రలో సువర్ణ అధ్యాయం అని చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్రానికి. రైట్, థ్యాంక్ యూ పృథ్వీ గారు. మరోసారి మీకు 11వ పార్టీ అది సంబంధించి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.